రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీన్ని ప్రారంభించారు. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం 97 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 4,07 లక్షల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడనుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరుపుతారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకుంటారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటారు. ఇకపై ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, రైతు వేదికలకు సంబంధించి ఇటు మొత్తం డిజిటల్ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయనున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతోంది, ఏం చెప్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి రైతు నేస్తం కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సెక్రటరియట్ లో ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి హాజరయ్యారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ లను అనుసంధానం చేస్తూ తద్వారా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని రైతు నేస్తం అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించినటువంటి యూనిట్ల స్థాపన ఏదైతే ఉందో 97 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం గాను తక్షణ ఆర్థిక సహాయం కింద 4 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఇక మీదట ఉపయోగపడనుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో రైతాంగ సమస్యలపైన రైతులతో చర్చలు జరిపి రాబోయే రోజుల్లో రైతులు మరింత దిగుబడిని తీసుకురావడంలో భాగంగా అనుసరించాల్సినటువంటి పనులపైన, ఇతర అంశాలపైన గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్ లో తమ పంటలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు అందుకోవడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు, లేదంటే తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవడానికి వెసులుబాటు కల్పించేందుకు ఈ డిజిటల్ స్లాట్ అనేది ఇప్పుడు అనేటువంటిది కూడా ఉపయోగపడుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారంలో భాగంగా ఈ విస్తరణాధికారులు రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం అనేటువంటిది లాంఛనంగా మొదలుపెట్టింది. మొత్తానికి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 70 లక్షలకు పైగా ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగానికి దీనివల్ల మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.